సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అదే తప్పు చేస్తుందా, వాపును చూసి బల్బ్ అనుకుంటుందా లేకపోతే ఇంకేమనుకుంటుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. సో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవరు నమ్మట్లేదు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇంకా నెక్స్ట్ అధికారం మేమే వస్తామని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కూడా స్పీచ్లు ఇవే ఇస్తుంటారు. మరి ఈ రీసెంట్ గా ఒక సర్వే వచ్చింది, సిపాక్ సర్వే అని చెప్పేసి. ఆ సర్వేలో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి 119 నియోజకవర్గాల్లో దగ్గర అంటే 84 స్థానాలు గెలుచుకుంటదని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మనము ఈ వీడియో యాక్చువల్ గా మనకి సర్వే వచ్చి 4-5 రోజులు అయినప్పటికీ ఈరోజు ఎందుకు విశ్లేషిస్తున్నామంటే, గతంలో మనం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూసినాం. 7-8వ తేదీ వరకు అంటే 12వ తేదీ నాడు మనకి ఎలక్షన్స్ ఉండగా 6-7-8 తేదీ వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఒక్కరు అనుకూల సర్వే ఇవ్వడం అనేది జరిగింది. తీరా చూస్తే 25,000 ఓట్ల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది జరిగింది. ఈవెన్ కేకే లాంటి సర్వేలు అయితే ఏకంగా 30,000-40,000 మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకున్నారు. సో బీఆర్ఎస్ మొత్తం అదే కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ లో వెళ్ళి జూబ్లీ సీట్ అంటే సిట్టింగ్ స్థానాన్ని కూడా ఓడిపోవడం అనేది జరిగింది. తర్వాత వచ్చినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ లో మేము అంత సాధించినాం, 30% ఓట్ బ్యాంక్ సాధించినాం అంటే దానికి కూడా క్లారిటీగా మనం మాట్లాడుకుందాం. సో ఓవరాల్ గా మనం ఒకసారి సిపాక్ సర్వే మళ్ళీ ఏమి ఇచ్చింది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, సిపాక్ సర్వే ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ అలాగే బీజేపీ ఈ 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గురించి మనం ఇప్పుడే ప్రస్తావన, ఎందుకంటే ఇప్పటి వరకు ఎటువంటి పోటీలు చేయలేరు కాబట్టి. సో వీళ్ళ సర్వేల ప్రకారం వాళ్ళు ఏమి ఇచ్చారంటే, దాదాపుగా తెలంగాణలో అప్పటి వరకు స్థానాలు పెరుగుతాయా లేదా అనేది సెకండరీ. అండ్ 119 నియోజకవర్గాల గాను దాదాపుగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళు ఇచ్చినటువంటి స్థానాలు ఏంది, బీఆర్ఎస్ కి 84 స్థానాలు ఇవ్వడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీకి, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కేవలం 22 స్థానాలు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా భారతీయ జనతా పార్టీ చూసుకున్నట్టయితే 10 నుంచి 13 సర్వేల వరకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 84 స్థానాలు పాసిబుల్ ఏనా అంటే ఇంపాసిబుల్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడడానికి ఒక 10 కారణాలలో ముఖ్యంగా ఈ టాప్ థర్డ్ ఈ కారణం ఉంటది. అదేంటంటే ఎమ్మెల్యేల యొక్క అసమ్మతి. ఈ రోజు చూసుకున్నట్టయితే చాలా వరకు సిట్టింగ్ స్థానాలు ఎక్కడైతే మార్చిందో అక్కడ బీఆర్ఎస్ పార్టీ మెరుగైన రిజల్ట్స్ సాధించడం అనేది జరిగింది. మళ్ళీ అదే ఎమ్మెల్యేలకు గనక అవకాశాలు ఇస్తే డెఫినెట్ గా పార్టీ మనుగడ కొంతవరకు కష్టం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ అలాంటి ప్లేస్ లో ఏదైనా యంగ్ స్టార్లని, ఇప్పుడు వస్తున్నటువంటి యంగ్ స్టార్లకు గనక అవకాశం ఇస్తే మహా అయితే కేవలం 50 నుంచి 55 స్థానాల వరకు, అది కూడా మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు నుంచి ఎవరైతే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తే గానీ ఈ రిజల్ట్ కూడా వచ్చే అవకాశం లేదు. నేను ఇప్పుడు 2.5 సంవత్సరాలది మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే గతంలో నేను చేసినటువంటి ఛానల్స్ లో కావచ్చు, నేను చేసినటువంటి సర్వేలు దాదాపుగా 90% వరకు నిజం కావడం అనేది జరిగింది. సో ఇప్పటికే మనకి 119 నియోజకవర్గాలకి మనం వెళ్ళి పర్సనల్ గా అక్కడ ఉన్నటువంటి డేటా కావచ్చు, ఇప్పటికీ కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి గతంలో 10 సంవత్సరాలుగా ఎవరైతే కంటిన్యూ అయ్యారో డెఫినెట్ గా ఇప్పటికీ వారి మీద అసమ్మతి ఉంది. వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంది, 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు, తర్వాత ఇంకేదో చెయ్యట్లేదు, తర్వాత తులం బంగారం ఇవ్వట్లేదు అని చెప్పేసి. సో జనాలు మరి తులం బంగారం అప్పుడు ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పేసి మరి అంత అసహనంగా అయితే ఏం లేదు. సో డెఫినెట్ గా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి నియోజకవర్గానికి ఒక 100, దాదాపు ఒక 100నే వేసుకుందాం, స్మాల్ గా ఒక 100 వేసుకున్నా 100 × 5 మంది ఫ్యామిలీస్ ఉంటాయి. ఫ్యామిలీస్ నుంచి వాళ్ళకి ఒక్క ఇల్లు నుంచి ఒక 10 ఓట్లు పడ్డా కూడా దాదాపు ఎంత ఓటు శాతం అనేది పెరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఫ్రీ మహిళలకు వచ్చేసి కోటీశ్వరాలు చేస్తాం అది అంటే అంతమందికి ఇంపాసిబుల్ కావచ్చు. సో అక్కడ బాగుపడుతున్నటువంటి మహిళలు ఎంతమంది కావచ్చు, తర్వాత పర్సనల్ గా లోన్లు తీసుకున్న వాళ్ళు ఎంతమంది కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతమంది కావచ్చు, ఇట్లాంటివన్నీ లెక్కలు చూసుకున్నట్టయితే సో 2 లక్షల రుణమాఫీ అనేది సరే దాదాపుగా 60% అయింది అనుకుందాం. 60% మంది అయినా సరే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ
పార్టీ వైపు చూసే అవకాశాలు ఉంటాయి. అండ్ మరీ అంత వరస్ట్ గా పాలన ఏమైనా ఉందా అంటే మనం ఎంతసేపటికి సోషల్ మీడియాలో హైడ్రా ఇల్లు కూల్ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, తర్వాత గ్రామాలలో 6 గ్యారెంటీలు అమలు చేస్తలేదు కాబట్టి ఓడిపోతుంది, అండ్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు కాబట్టి ఓడిపోతుంది అని చెప్పేసి జస్ట్ సోషల్ మీడియాలో చూస్తున్నాం. గ్రౌండ్ లెవెల్లో మరీ అంత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఏమీ లేదు. కొంతవరకు ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను కనుక అప్పటి వరకు సాల్వ్ చేసుకుంటే డెఫినెట్ గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా వీలు అనుకున్నంత 22 స్థానాలు అయితే ఏం రాదు, డెఫినెట్ గా 40 నుంచి 45 స్థానాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. నేను ఈ 2.5 సంవత్సరాల గురించి చెప్తున్నాను. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దగ్గర 65 స్థానాలు ఏదో ఉన్నాయి అనుకుంటాను. ఎందుకంటే ఒకటి కంటోన్మెంట్ గెలిచింది, అప్పుడు 64 ఉండే సిపిఐ పొత్తుల, తర్వాత ఒకటి కంటోన్మెంట్ గెలవడం అనేది జరిగింది, మళ్ళీ జూబ్లీ హిల్స్ కూడా గెలిచింది కాబట్టి సో దాదాపుగా 66 స్థానాలు. 66 స్థానాల నుంచి మహా అయితే ఒక 20 స్థానాలు, 20 నుంచి 25 స్థానాలు మైనస్ వెళ్ళే అవకాశం ఉంది. సరే వీళ్ళు అనుకున్నంత అంత వ్యతిరేకత అది అని చెప్పేసి అనుకుంటే, కానీ 40 నుంచి 45 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి 2.5 సంవత్సరాల లెక్క చెప్తున్నాను నేను. భవిష్యత్తు గురించి మనం చెప్పలేము, ఎందుకంటే ఆ రోజు ఏదైనా పథకాలు వచ్చినా లేకపోతే బడ్జెట్లు ఇంకేమైనా చేసినా ఇంకేదైనా చేసినా కూడా డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. ఇంకా భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ 8 ఎంపీలను గెలిచింది, 8 ఎమ్మెల్యేలను గెలిచింది, రీసెంట్ గా 2 ఎమ్మెల్సీలను గెలవడం అనేది జరిగింది. సో స్థానిక ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ అనుకున్నంత స్థాయిలో అంటే గతం కన్నా కొంతవరకు ఓట్ బ్యాంక్ పెంచింది. వీళ్ళు కూడా ఏంది 8 స్థానాలకు దాదాపుగా 10 నుంచి 13 స్థానాలు అంటున్నారు కదా. సో భారతీయ జనతా పార్టీకి డెఫినెట్ గా 15 నుంచి 20 స్థానాల వరకు బలం అయితే పెరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంది. అండ్ టిఆర్ఎస్ పార్టీ తర్వాత పోటీలు వచ్చినప్పుడు డెఫినెట్ గా దాని గురించి మనము మాట్లాడదాం. అంతేగాని 84 స్థానాలు వచ్చేసినాయి, ఇంకా సర్వేలన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ గనక అదే అంటే ఇంకా మేము గెలిచేసినామని హోప్ లో ఉంటే మాత్రం డెఫినెట్ గా బిఆర్ఎస్ పార్టీ బోల్తా కొట్టడం ఖాయం. సర్వేలని నమ్ముకుంటే ఇప్పటివరకు ఏం జరిగింది అనేది కూడా మనం చూసినాం. సో మళ్ళీ ఇక్కడ సర్వేలని ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే రీసెంట్ గా తమిళనాడు ఎన్నికలు అయినాయి. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీకి ప్రతి ఒక్కరు ఇచ్చినటువంటి సర్వేలు ఎన్ని? 20 స్థానాలు, 30 స్థానాలు, 40 స్థానాలు, మహా అయితే 50 స్థానాలు. కేవలం 1-2 సర్వే సంస్థలు మాత్రమే టీవీకి అధికారంలోకి వస్తుందని చెప్పేసి అన్నది. సో మరి ఆ సర్వేలన్నీ బోల్తా కొట్టినట్టే. మరి అక్కడ కూడా డిఎంకే సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి అనుకొని ఒక రకంగా బోల్తా కొట్టింది అని చెప్పేసి కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు సిపాక్ సర్వే సరే కొంతవరకు సిపాక్ సర్వేలు నిజమైనవి అని చెప్పేసి అనుకుందాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా 84 స్థానాలు ఇచ్చిందని చెప్పేసి అనుకుందాం. కాకపోతే అంటే నా విశ్లేషణ, సరే ఎవరిది వాళ్ళది ఉంటుంది, ఎవరి గ్రౌండ్ వర్క్ వాళ్ళకు ఉంటది, సరే ఎవరి టీం వాళ్ళకు ఉంటది కాబట్టి సరే వాళ్ళ టీం ప్రకారం అంటే వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం 84 స్థానాలు వస్తాయని చెప్పేసి అనుకున్నప్పటికీ కొంతవరకు బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విధ్వంసాలు ఇప్పుడేదో నిరుద్యోగులతోటి కలిసి నిరుద్యోగులతోటి 4 మాటలు మాట్లాడి మళ్ళీ మేమే తీసుకొస్తామంటే గతంలో నిరుద్యోగులు ఎంతమంది రోడ్ల మీదకి రావడం అనేది జరిగింది, ఎన్ని ధర్నాలు చేయడం అనేది జరిగింది, ఎస్ఐ కానిస్టేబుల్ పరిస్థితి ఏమైంది, అప్పుడు తగ్గించమని చెప్పేసి ఎంతమంది నిరుద్యోగులు రోడ్ల మీదకి రావడం అనేది జరిగింది. ఆ రోజు గ్రూప్ 1 విషయంలో ఏం జరిగింది, గ్రూప్ 2 విషయంలో ఏం జరిగింది, ఎన్ని పేపర్ లీకేజ్లు అయినాయి. సో ఇది అంత తొందరగా మర్చిపోయేటైతే కాదు కదా. సో ఒక 2-3 నిరుద్యోగులని తెరపైకి తీసుకొచ్చి లేదు ఇంక మొత్తం నిరుద్యోగులంతా బిఆర్ఎస్ పార్టీ మీద పాజిటివ్ గా ఉన్నారు, రేపు బిఆర్ఎస్ పార్టీ వస్తే అద్భుతాలు చేసేస్తాయని చెప్పేసి కూడా ఎవరు నమ్మట్లేదు. తిప్పి కొడితే ఒక 20-30 మంది నిరుద్యోగులు వాళ్ళు కూడా ఏదో తెరపైన ఉన్నారు కాబట్టి ఇంకా మొత్తం బిఆర్ఎస్ పార్టీకి ఓటేసేస్తామని చెప్పేసి ఆ కళలు కూడా కనద్దు. ఇది ఎందుకంటే సరే ఇక్కడ ఈ పార్టీ గురించి నెగిటివ్ కాదు, ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది. కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ కి గనక వెళ్ళిపోతే, ఇదే సర్వేలను చూసి ఓవర్ కాన్ఫిడెన్స్ గనక వెళ్ళిపోతే మళ్ళీ బోల్తా కొట్టేది ఆ పార్టీలే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో పార్టీలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బీజేపీ కూడా గ్రౌండ్ వర్క్ చేస్తుంది. టిఆర్ఎస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో 5,000 10,000 ఓట్ బ్యాంక్ చీల్చింది అనుకోండి, మళ్ళీ అధికారంలో ఎవరైతే వస్తాం అనుకుంటుండ్రో వాళ్ళకి డెఫినెట్ గా మైనసే పడే అవకాశాలు ఉంటాయి. మరి ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చీలుస్తుందా, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చీలుస్తుందా అనేది మరి ఇంకా గ్రౌండ్ లెవెల్ వెళ్ళిన తర్వాత ఆ టాపిక్ గురించి మనం మాట్లాడదాం. ఆయన ఇప్పుడు బీసీ ఫీలింగ్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి 2023 ఎన్నికల
కన్నా ఇప్పుడు ఎన్నికలు చాలా వరకు, ఎందుకంటే ప్రజలు కూడా ఉచిత హామీలు ఇస్తే ఎవరు నమ్మే పొజిషన్ లో లేరు. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఘనకార్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అండ్ మరి సిబ్యాక్ సర్వే నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని స్థానాలు ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ గెలిచేస్తుంది అని చెప్పేసి మీరేమైనా భావిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీకి 22 స్థానాలే వస్తాయని చెప్పేసి మీరేమైనా కాన్ఫిడెన్స్ గా ఉన్నారా? అండ్ మీ ఏరియాలలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది? మీ ఏరియాలలో మీ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు,